యెషయా ప్రవక్తగా ఉండిన కాలంలో యోధా రాజ్యం యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి అనంటే, వారు అనైతికత వైపు ప్రయాణం చేస్తూ దేవుని ఆజ్ఞలను తృణీకరించి దేవునికి దూరం అయిపోయినటువంటి ప్రజగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, వారు చెడ్డ మార్గాలను ఎన్నుకుని ఇష్టానుసారమైన విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. అలాగే బలహీనులను దోచుకుంటూ అన్యాయము అతిక్రమము జరిగించి దేవుని దృష్టిలో ఘోరమైన పాపులుగా ఉన్నారు. అలాంటి సందర్భంలో వారి మంచి కోరి వారిని ప్రేమించి దేవుడు యెషయాను పిలుచుకున్నాడు. వారికి నా మాటని చెప్పమని, వారిని పునరుద్ధరించమని యెషయాని దేవుడు పిలిచాడు. అలాంటి సందర్భంలో యెషయా దేవుని మాటను విని యోధా ప్రజలకు ఆ సందర్భంలో ప్రవక్తగా ఉండుట కొరకు ఆయన వెళ్ళాడు. వారు దేవుని మాటలు వినకుండా పారిపోతున్నప్పటికీ కూడా, తృణీకరిస్తున్నప్పటికీ కూడా ఆయన విధులు పెట్టకుండా యోధా ప్రజల కొరకు ప్రయాసపడి దేవుని మాటను తీసుకెళ్లిన ప్రవక్తగా మనం చూస్తాం. అందుకనే యెషయా గొప్పవాడు.